వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ను కలిగి ఉంటుంది. ప్రధాని మోదీ ప్రకటన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బండి సంజయ్ సవాల్. మూడు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టేనా? కేటీఆర్ వ్యాఖ్య. మన భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్పేస్ స్టేషన్ కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే భారత వ్యోమగామి మన సొంత రాకెట్లోనే చంద్రుడి ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెళ్లిబుచ్చారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన సభలో మోదీ ప్రసంగిస్తూ 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉంటుందని తెలిపారు. ఇది స్పేస్లో అధ్యయనాలు చేయడంలో సహాయపడుతుంది. ఈ అమృత్ కాల కాలంలో జాతీయ వ్యోమగామి మన సొంత రాకెట్లో చంద్రుడిపై కాలు మోపుతారని చెప్పారు. భారత్ కా గగనయాన్ भी हमारे स्पेस सेक्टर को एक नई बुलंदी पर ले जाने वाला है. आज यहां अनेक प्रोजेक्ट्स का लोकार्पण भी किया गया है. इनसे देश का वर्ल्ड क्लास टेक्नोलॉजी के क्षेत्र में सामर्थ्य तो बढ़ेगा ही, साथ ही रोजगार के भी नए अवसर बनेंगे. और साथियों, मुझे खुशी है कि हमारे स्पेस सेक्टर में विमेन पावर, इस विमेन पावर को बहुत महत्व दिया जा रहा है. चंद्रयान हो या गगनयान, महिला वैज्ञानिकों के बिना ऐसे किसी भी मिशन की कल्पना भी नहीं की जा सकती. आज తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ కు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. అయోధ్య రామందిర విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరును విమర్శించారు. హుస్నాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీగొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీ విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్
423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచినట్ట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీ పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్ళీ చెప్తున్నా. దానికంటే ముందు ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చరా? మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ 2 హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు. 2 హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు. నీ అహంకారము, నీ ఉరుకులాట ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. నేను సవాల్ చేస్తున్నా, చెప్తున్నా. సరే, ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు? ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో, నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? మొత్తం సిద్ధమా చెప్పు? నువ్వు నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే, ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే, నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకుంటావా? నువ్వు 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లా కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? ఈడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి. ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే నేను. నువ్వంటే గౌరవం ఉండే. ఆకలి కేకల తెలంగాణ కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వమే కుట్రలు చేస్తుందని, ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి 1 నుంచి మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ మాత్రమే కాదన్నారు. దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట్లాడితే ఒకటే మాట, ఒకటే దుష్ప్రచారం వాట్సాప్లలో, సోషల్ మీడియాలో. బరాజ్ మొత్తం పోతుంది, బరాజ్ కొట్టుకపోతుంది. ఒక బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్కరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాకపోతే మాకైతే అనుమానం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. 3 బరాజులు కొట్టుకపోవాలి. ఈ లోపల అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే 3 కొట్టుకపోయి చూసినావా కేసీఆర్ కట్టినవి కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మతులు చేయం, నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట 84 పిల్లర్లు ఉన్న దానిలో 3 చోట్ల 3 పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి, అవకాశం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులను పంపించండి, ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి. కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం, మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి. రైతులకు నీళ్ళు ఎట్లిద్దామో ఆలోచించండి. జగరెడ్డి పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్ రోజుకు 257 కోట్ల అప్పు, నెలకు 80 కోట్లు వడ్డీ. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడి. ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులకు మాత్రమే 1,92,000 కోట్ల రూపాయలు. ఇది మనం చెప్పింది కాదు, ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, పెద్ద ఎక్స్పర్ట్, ఎవరు కృష్ణ గారు అని చెప్పి. సో ఆ కృష్ణ గారు, దువ్వూరి కృష్ణ గారు, ఆయన చెప్పారు 1,92,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు ఉన్నాయని ఒక నెల క్రితం. దానికి ఎంత వడ్డీ కడతారో మాత్రం చెప్పలేదు. ఆ వడ్డీ కూడా వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందో, ఆ అప్పులు కూడా వేసుకుంటే 257 కోట్లు కాదు, రోజుకి 350 కోట్లు దాటిపోతున్నాం. అందుకే చాలా సీక్రెట్గా, చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎవరికి తెలియకుండా కార్పొరేషన్ ఖర్చులు ఎంత, కార్పొరేషన్ అప్పులు ఎంత అని తెలియకుండా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు తీసుకోవడం తప్పేం కాదు, ప్రతి ఒక్కరూ అప్పులు తీసుకుంటారు.
సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకోవట్లేదా అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తుంటారు బొగ్గన్ గారు, ఆయన పక్కన కూర్చున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు, సోకాల్డ్ ఎక్స్పర్ట్ ఐఏఎస్. ఆయనకు తెలియదు అనుకో, నేను ఆయనకి బ్రహ్మాండ తెలుసు, కానీ గమ్ముంటారు పాపం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కదా, ఎవ్రీవన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్, ఎవ్రీవన్ ఈజ్ డిస్పెన్సిబుల్, ఎవరన్నా వాళ్ళు తీసుకొస్తుంది, ఎందుకు లేని గమ్ముంటాడు ఆయన. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఎంత అప్పు తీసుకోవాలో కేంద్రం నిర్ణయిస్తుంది. కేంద్రం ఎంత అప్పు తీసుకోవాలో, ఎంత అప్పు తీసుకోవచ్చో తీసుకోకూడదో రాష్ట్రాలు నిర్ణయించడానికి లేదు, అది రాజ్యాంగం ప్రకారం ఉంది. సో కేంద్రం అప్పు తీసుకుంది కదా, నువ్వు తీసుకుంటే ఎట్లా? నువ్వు తీసుకున్న అప్పు నువ్వు కట్టాలి. కేంద్రం తీసుకున్న అప్పు రాష్ట్రాల దగ్గర డబ్బులు వస్తుంది కాబట్టి కేంద్రం హ్యాపీ కట్టుకుంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోవాలి. ఇట్లాంటి బుద్ధి లేని పనికిమాలిన వాదనలు కూడా ఒక మంత్రి పొజిషన్లో ఉన్న మీరు చేయడం చాలా శోచనీయం సార్. ఇంకెప్పుడు ఇట్లాంటి ఏమంటారు వేస్ట్ మాట మాట్లాడకండి సార్. బుగ్గన గారికి మాత్రం అప్పు తీసుకున్న పవన్ ముందు మాట ఇచ్చినట్లయి కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు భారీ ర్యాలీ. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం జనసేనను బలి చేస్తున్నారంటూ ఆవేదన. పినపాక నియోజకవర్గ కేంద్రమైన మనుగురులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదివాసీ నాయకుడు చందా లింగయ్యదొర పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చందా లింగయ్యదొర మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా, మాజీ చైర్పర్సన్గా ప్రజలకు సేవ అందించాలని, మొదటి నుంచి మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో మెజార్టీగా ఉన్న ఆదివాసీ నాయకులకు కాకుండా బంజారా సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తున్నారని, 1974 నుంచి ఇందిరమ్మ రాజ్యంలో డెత్ రిలీఫ్, గరీబ్ హఠావో మొదలగు 26 సూత్రాలతో ప్రజలకు సేవలు అందించానని, రాజకీయాల పార్టీలకు అతీతంగా అన్ని ఆదివాసీ సంఘాలు తనకు మద్దతుగా ఉన్నాయని, ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లాలని, కావున అధిష్టానం తన సేవలను గుర్తించి ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. మైగ్రేషన్ వచ్చిన ట్రైబల్స్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండి అనేక పదవులు చేసి ఇందిరమ్మ రాజ్యం కోసం కొట్లాడినటువంటి మీరు మరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని అడగండి, దరఖాస్తు పెట్టండి అంటే మరి దరఖాస్తు పెట్టడం జరిగింది. 25,000 రూపాయలు డీడీ కట్టి నా యొక్క అభ్యర్థిని కూడా పరిశీలించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీని అర్జించడం జరిగింది. అది పరిశీలన ఉంది. ఈ పరిశీలన మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పరిశీలించి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అట్లనే రాష్ట్ర ఇన్ఛార్జి మున్షి గారు, వీళ్ళందరూ కూడా కలిసి నాకు రాజకీయ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి కూడా దరఖాస్తు పెట్టాం. అది పరిశీలన ఉంది. అయితే ఒకటేంటంటే నా ధ్యేయం, నేను గతం నుంచి కూడా 74 నుండి ఇందిరమ్మ రాజ్యంలో ఆమె పెట్టిన 20 ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డెప్త్ రిలీఫ్, బాండే లేబరు, గరీబ్ హఠావో, ఈ నినాదాల మీద ప్రజలకి ఆనాడు సేవ చేసి అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాను. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా నాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా వదిలి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నా కాబట్టి నాకు ఒక సంకల్పం ఉంది. ఈ వెనకబడ్డ ప్రాంతం మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్నట్టు 7 నియోజకవర్గాలు కూడా చాలా వెనకబడి ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో మరి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి విధానంలో నేను రాజకీయంలో దిగిన కాబట్టి నాకు పార్లమెంటు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తే 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ను కలిగి ఉంటుంది. ప్రధాని మోదీ ప్రకటన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బండి సంజయ్ సవాల్.
3 ఫీట్లను కుంగితే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టేనా? కేటీఆర్ వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.